ఈ సంసారంలో ఎందుకు చిక్కుకున్నానని ప్రతి మానవుడికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సమయంలో అనుమానం వస్తుంది. ఈ సంసారంలోకి ఎలా వచ్చి చిక్కుకున్నానని. మనం ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మకి గత జన్మ కారణం అయితే, మరి ఆ గత జన్మ కర్మకి కారణం దాని ముందు జన్మ ఇలా వెళ్ళిపోతూ ఉంటే అసలు దానికి ఫస్ట్ జన్మ ఏది అంటే స్వామి విద్యాప్రకాశానందగిరి స్వామీజీ చెప్పింది ఏంటంటే అవన్నీ అనవసరం, దానికి ఆన్సర్ లేదు అసలు హిందూయిజంలో. ఇప్పుడు వచ్చాం ఇక్కడి నుంచి మోక్షం పొందడం ఎలాగా, ఈ సంసారం నుంచి బయటకు పడడం ఎలా అనే దాని మీద చింతన చేయడం బెటర్ అని చెప్పారు. బట్ స్వామి ముకుందానంద మాత్రం మనం అమృతస్య పుత్ర అంటే మనం దేవుడి యొక్క కుమారులం, మనం దేవుడి నుంచి వచ్చిన పార్టికల్స్, మనలో కొన్ని ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల దేవుడు మనల్ని ఈ లోకంలో విడిచిపెట్టాడు. మనలో ఉన్న ఇంప్యూరిటీస్ని తొలగించుకొని గాడ్ క్వాలిటీస్ని కనుక మనం కంప్లీట్గా ఎర్న్ చేసినట్టయితే మళ్ళీ మనం తిరిగి దేవుళ్ళలోకి వెళ్తాం అని చెప్పి స్వామి ముకుందానంద చెప్పారు. రెండిటిలో మీకు ఏది రెసోనేట్ అయ్యిందో కొంచెం కామెంట్ చేయండి.